గమనించాలి, జీవితము ఈ లోకంతోనే ముగింపు కాదండి. మరొక జీవితం ఉన్నది, మరొక రాజ్యం ఉన్నది, మరొక లోకం ఉన్నది. కాబట్టి భయం కలిగి బతకాలి, భక్తి కలిగి బతకాలి, జీవితాన్ని మార్చుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు ఈ లోకంతోనే జీవితం ముగింపు అనుకుంటున్నారు. మరొక లోకం లేదు, మరొక రాజ్యం లేదు, మరొక జీవితం లేదు అని ఈ లోకంలోనే తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తమకు నచ్చినట్లుగా జీవిస్తున్నారు. దేవుని పట్టించుకోకుండా, దేవుని గురించి ఆలోచన చేయకుండా, దేవుని గురించిన కనీస అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకాన్ని ముగిస్తూ ఉన్నారు. గమనించాలి, ఈ లోకంలోనే ముగింపు కాదండి. మరొక లోకం ఉంది, మరొక రాజ్యం ఉంది, మరొక జీవితం ఉన్నది. కాబట్టి రేపటి దినాన పొందబోతున్న జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుద్ధంగా జీవించినట్లయితే, నీతిగా జీవించినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే, దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవించినట్లయితే, రక్షణ మారు మనసును పొందుకొని ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లయితే రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం, శ్రేష్టమైన ఆనందాన్ని పొందుకుంటాం, శ్రేష్టమైన సమాధానాన్ని పొందుకుందాం, దేవుని సన్నిధిలో ఉంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని కోసం జీవిస్తున్నామా? దేవుని కోసం జీవిస్తున్నామా? జీవితాన్ని సరి చేసుకుంటున్నామా? రక్షణ మారు మనసు ఎప్పటికైనా పొందుకున్నామా? పొందుకున్న రక్షణ మారు మనసును కాపాడుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.